నమస్కారం. ఇవాళ మనం బంగస్ వ్యాలీ ఫెస్టివల్ అనేది ఏ ప్రాంతంలో జరుగుతోంది, ప్రపంచం మొత్తం కూడా ఈవీ డే అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ డేగా ఏ రోజున పురస్కరించుకుంటోంది, అలానే మన భారతదేశంలోని ఏ రాష్ట్రం హిమాలయ దివస్ని రీసెంట్గా పురస్కరించుకుంది, అది ఏ తారీఖున, అలానే రీసెంట్గా G20 సమూహంలోకి ఒక శాశ్వత సభ్యత్వం పొందిన సమూహం కూడా వచ్చిందనమాట. సో ఫ్రమ్ నవ్ ఆన్ అధికారికంగా G20 కాదు, అది G21 అవుతుంది. మరి ఆ సమూహం ఏంటిది? 2023వ సంవత్సరానికి గాను G20కి ఇండియా ప్రెసిడెన్సీ వహిస్తోంది. 2022వ సంవత్సరంలో ఇండోనేషియా ప్రెసిడెన్సీ వహించింది. 2021లో ఇటలీ ప్రెసిడెన్సీ వహించింది. మరి రాబోయే 2024కి అలానే 2025కి ప్రెసిడెన్సీ ఎవరు వహిస్తారు? అలానే హలో యూపీఐ ఈ ఫీచర్ని ఎవరు లాంచ్ చేశారు, లేదు ఈ సర్వీస్ని ఎవరు లాంచ్ చేశారు? ఇలా వీటన్నిటికీ సంబంధించి మీకు ఆన్సర్స్ తెలియాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, బికాస్ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ కంట్రీ బికమ్స్ ద 21st అఫీషియల్ మెంబర్ ఆఫ్ G20? మామూలుగా G20 అనేది ఒక సమూహం, ఇట్స్ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. అయితే ప్రస్తుతం 2023వ సంవత్సరానికి సంబంధించి ఇండియా G20కి ప్రెసిడెన్సీ వహిస్తోంది అన్న సంగతి మనకి తెలుసు. అందులో భాగంగానే ఇండియా ఆఫ్రికన్ యూనియన్ని ఒక పర్మనెంట్ మెంబర్గా జాయిన్ చేసిందనమాట. ఇన్ దాట్ వే నౌ ఇట్ బికమ్స్ G21. ఆఫ్రికన్ యూనియన్ అనేది బేసిక్గా ఒక దేశం కాదు, ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పడ్డాయి. దాన్ని ఆఫ్రికన్ యూనియన్ అని పిలుస్తున్నారు. ఆఫ్రికన్ యూనియన్కి G20లో సభ్యత్వం ఇచ్చారు. అండ్ రిమెంబర్, ఇది ఒక శాశ్వత సభ్యత్వం, ఇట్స్ పర్మనెంట్ మెంబర్షిప్ అనమాట. సో ఆ విధంగా విచ్ కంట్రీ అని అడిగినా సరే మనం ఆఫ్రికన్ యూనియన్నే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, హిమాలయ డే ఆర్ హిమాలయ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. హిమాలయ మనకి పేరు తెలిసిపోతుంది, హిమాలయ పర్వతాలకి సంబంధించిందని. డే లేదు దివస్ అంటే రోజు అని అర్థం. ఈ రోజున ఏ రోజున జరుపుకుంటున్నారు అని, ఇట్ ఈజ్ ఆన్ సెప్టెంబర్ 9th. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం 9వ తారీఖున అంటే సెప్టెంబర్ నెలలో 9వ తారీఖున హిమాలయ డేగా కానీ హిమాలయ దివస్గా కానీ జరుపుకోవాలని చెప్పి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడింది కాదు, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడింది సెప్టెంబర్ 9th. తర్వాత ప్రశ్న, వరల్డ్ ఈవీ డే, వరల్డ్ ఎలక్ట్రానిక్ వెహికల్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా సెప్టెంబర్ 9వ తారీఖునే పురస్కరించుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ వరల్డ్ ఈవీ డే 2020 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. సో 2020, 2021, 2022, 2023 నాలుగోసారి. కానీ మధ్యలో కోవిడ్ వల్ల ఒకసారి ఆపేశారు. సో వాట్ ఎవర్ బీట్ ఎన్నిసార్లు జరిగిందనే దానికన్నా ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆబ్వియస్లీ ఫోకస్ అంతా ఇప్పుడు దాని మీద ఉంది కాబట్టి దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో హిమాలయ డే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ద్వారా సెప్టెంబర్ 9. ఈవీ డే ఇది ప్రపంచం ద్వారా జరుపుకోబడుతుంది. ఐ మీన్ ఎవ్రీ కంట్రీ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్, ఈవెన్ ఇండియన్ కంట్రీ కూడా. సో సెప్టెంబర్ 9. తర్వాత క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ విచ్ సిటీ? భారతదేశంలోని ఏ నగరంలో మొట్టమొదటిసారిగా ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ని అండర్ గ్రౌండ్లో బిల్డ్ చేశారు? మామూలుగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు బయట ఉంటాయి, ల్యాండ్ మీద ఉంటాయి, కానీ ద వెరీ ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్లో కన్స్ట్రక్ట్ చేశారు లేదా బిల్డ్ చేశారు అనమాట. ఇది ఏ నగరంలో అన్నది ప్రశ్న. ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, బెంగళూరు. మీరు అనొచ్చు బెంగళూరు అంటారంటే అది బెంగళూరు కదా అని. బెంగళూరు పేరు మార్చేసుకుంది, ఇప్పుడు దాన్ని బెంగళూరు అని పిలుస్తున్నారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే బెంగళూరు నగరంలోని ఎంఎస్ విశ్వేశ్వరయ్య టర్మినల్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంది. దాట్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ 100% ఫుల్లీ ఎయిర్ కండిషన్ రైల్వే స్టేషన్. మీరు విన్నది నిజమే, మన భారతదేశంలో 100% అంటే కంప్లీట్గా ఎయిర్ కండిషన్ అంటే ఏసీతో రన్ అవుతున్న రైల్వే స్టేషన్ అది విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు నగరంలోనే ఉంది. తర్వాత ప్రశ్న, విచ్ కంట్రీ రిసీవ్స్ ద నెక్స్ట్ G20 ప్రెసిడెన్సీ? ప్రస్తుతం G20 ప్రెసిడెన్సీ ఎవరి దగ్గర ఉంది? ఇండియాలో ఉంది. ఏ సంవత్సరానికి సంబంధించి? 2023వ సంవత్సరానికి సంబంధించి. ఇంతకుముందు ఎవరి దగ్గర ఉంది? ఇండోనేషియా, అంటే 2022 ఇండోనేషియా దగ్గర ఉంది. 2021 ఇటలీ దగ్గర ఉంది. 2020 సౌదీ అరేబియా దగ్గర ఉంది. ఇప్పుడు ఇండియా ఎవరికి ప్రెసిడెన్సీ ఇస్తుంది లేదా అప్పచెప్తుంది అని అంటే బ్రెజిల్ దేశానికి. 2024 బ్రెజిల్, 2025 దక్షిణాఫ్రికా లేదు సౌత్ ఆఫ్రికా. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న, హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ పవర్ పాయింట్? మనలో చాలామంది పవర్ పాయింట్ని యూస్ చేసి ఎన్నో ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటాం కదా. ఈవెన్ మీరు ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అయినా, మీరు ఒక ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీ లేదా మల్టీనేషనల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నా సరే, పీపీటీ ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ ఆస్పెక్ట్. బికాస్ మీరు ఎవరికైనా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలంటే పవర్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పవర్ పాయింట్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు బేసిక్గా ఇద్దరు అనమాట. ఒకళ్ళ పేరు డెనిస్ ఆస్టిన్, ఇంకొకళ్ళ పేరు రాబర్ట్ గ్యాస్కిన్స్. డెనిస్ ఆస్టిన్, రాబర్ట్ గ్యాస్కిన్స్. ఈ డెనిస్ ఆస్టిన్ అనే అతను మేజర్ పర్సన్ అనమాట పవర్ పాయింట్ డెవలప్మెంట్లో. ఆయన రీసెంట్గా మరణించారు, అండ్ దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్.
అండ్ చాలామంది పవర్ పాయింట్ అంటే ఎంతసేపు మైక్రోసాఫ్ట్ తయారు చేసింది, విండోస్ తయారు చేసింది, బిల్ గేట్స్ తయారు చేశారని అనుకుంటారు. నో, యాక్చువల్గా అయితే డెనిస్ ఆస్టిన్ అలానే రాబర్ట్ గాస్కిన్స్ వీళ్ళిద్దరూ ఫోర్ థాట్ అనే ఒక కంపెనీని స్థాపించి వాళ్ళు పవర్ పాయింట్ని తయారు చేస్తే ఆ కంపెనీని $14 మిలియన్ మైక్రోసాఫ్ట్ కొనేసింది. ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ ఫస్ట్ నుంచి కూడా అదే పని చేస్తూ వచ్చింది. ఎవరైనా ఒక మంచి సాఫ్ట్వేర్ తయారు చేస్తే దాన్ని వెళ్ళి కొనేయడం అదే మైక్రోసాఫ్ట్ చేసింది, అండ్ అదే బిల్ గేట్స్ చేసింది అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి బంగస్ వ్యాలీ ఫెస్టివల్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్. ఈ బంగస్ వ్యాలీ ఫెస్టివల్ అనేది ఏ ప్రాంతంలో జరుపుకోబడుతుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుపుకోబడుతుంది అనమాట. అక్కడ పురస్కరించుకోబడుతుంది. అక్కడ ఏదైతే ఒక అడ్వెంచర్ పొటెన్షియల్ ఉందో, లేదు అక్కడ ఏదైతే రూరల్ అడ్వెంచర్ పొటెన్షియల్ ఉందో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొండలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ట్రెక్కింగ్ కానీ అడ్వెంచర్ స్పోర్ట్స్కి కానీ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానిని ప్రమోట్ చేయడం కోసమే ఈ కార్యక్రమం అక్కడ చేపడుతూ ఉన్నారు. ఈ బంగస్ వ్యాలీ ఫెస్టివల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోని కుప్వారా అనే జిల్లాలో ఉందన్నమాట. వీలైతే వెళ్ళండి, లేదంటే టీవీలో చూడండి. తర్వాత ప్రశ్న, విచ్ స్టేట్ క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ పెన్షన్ అండ్ ఓబీసీ స్టేటస్ ఫర్ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ? మెల్లిమెల్లిగా పరిస్థితులు మారుతున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. మొన్న ఒడిషా, నిన్న కేరళ, ఇప్పుడు జార్ఖండ్. ఏంటి మొన్న ఒడిషా, నిన్న కేరళ, వాళ్ళు జార్ఖండ్ అంటున్నారా? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్లకి ఒక వెల్ఫేర్ స్కీమ్ తీసుకొచ్చిన రాష్ట్రం, అది పెన్షన్ అవ్వచ్చు, లేదు ఆహార ధాన్యాలకు సంబంధించి అవ్వచ్చు, ఇట్ వాజ్ ఒడిషా అనమాట. తర్వాత కేరళ రాష్ట్రం, ఇప్పుడు జార్ఖండ్. సో జార్ఖండ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తాము, అలానే వాళ్ళని మేము ఓబీసీ స్టేటస్ కేటగిరీ ఉన్న పీపుల్గా కన్సిడర్ చేస్తామని చెప్పింది. సో దీనికి సమాధానం జార్ఖండ్. అండ్ అలానే జార్ఖండ్ ఈ మధ్య ఇంకో అంశానికి కూడా వార్తలు ఉంది, విచ్ ఈస్ ద యాంటీ చీటింగ్ బిల్. గుర్తుంది కదా, మనం యాంటీ చీటింగ్ బిల్ గురించి కూడా డిస్కస్ చేసాము. అలానే మనం G20 గురించి కూడా డిస్కస్ చేసాము. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఏదో ప్లేలిస్ట్ ఉందో కరెంట్ అఫైర్స్, దాంట్లో మీరు చెక్ చేస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. తర్వాత ప్రశ్న, హలో యూపీఐ అండ్ భారత్ బిల్ పే కనెక్ట్ ఆర్ లాంచ్డ్ బై. ఈ రెండు ఫీచర్స్ లేదు ఈ రెండు సర్వీసెస్ని లాంచ్ చేసింది ఎవరు అని? వీటిని లాంచ్ చేసింది NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనందరం ఉపయోగిస్తున్న ఏదైతే యూపీఐ ఉందో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, దాన్ని కూడా డిజైన్ చేసింది, లాంచ్ చేసింది NPCI. ఈ యూపీఐ అంటే ఏంటి, యూపీఐ ఎలా వర్క్ అవుతుందని మీరు తెలియాలనుకుంటే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఎపిసోడ్ కూడా ఉంది, అది కూడా వాచ్ చేయండి. సో తెలుసుకున్నారు కదా, G20 సమూహంలో అధికారికంగా శాశ్వత సభ్యత్వం పొందిన ఒక సమూహం లేదా దేశం ఏది? ఆఫ్రికన్ యూనియన్. భారతదేశం తర్వాత G20 ప్రెసిడెన్సీ, లేదు G21, బికాజ్ ఆఫ్రికన్ యూనియన్ కూడా జాయిన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో G20/G21 ప్రెసిడెన్సీ ఏ దేశం తీసుకుంటుంది? బ్రెజిల్. బంగస్ వ్యాలీ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్, కుప్వారా జిల్లాలో. అలానే హిమాలయ డే లేదు హిమాలయ దివస్ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఉత్తరాఖండ్. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు వాళ్ళు? ఈ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి. ఎందుకు జరుపుకుంటున్నారు? హిమాలయం అనేది ఒక స్పెషల్ ఈకో సిస్టమ్ అనమాట, దానిని ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.